చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎంత మందిని చూసారు, ఎందుకంటే పీక్ లో ఉన్నారు ఇండస్ట్రీలో, స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. ఉన్న టాప్ 5 హీరోయిన్స్ లో మీరు ఒకళ్ళు. బాగా మంచి రెమ్యునరేషన్, అవన్నీ వదిలిపెట్టుకొని అంటే మాకు తెలిసినంత వరకు చాలా అందంగా ఉన్నప్పుడు అండ్ యంగ్ లో ఉన్నప్పుడే మీరు పాలిటిక్స్ లోకి వచ్చేసారు. మ్యారేజ్ చేసుకుని అదే వచ్చేసారు immediate గా. ఇంకా మీరు కంటిన్యూ కానీ చాలా మంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ అందరికి షాకింగ్, నువ్వు ఇంత ధైర్యంగా ఇన్ని లక్షల మంది ముందు ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అడుగుతారు. ఏమో తెలీదు నాకు, వెళ్ళాను, మాట్లాడుతున్నాను, అలాగే కంటిన్యూ అయిపోయాను. ఒకటి బాగా సంపాదించుకోవాలని పాలిటిక్స్ కి వస్తారు, ఇంకొకటి సంపాదించుకోవాలని కాపాడుకోవడానికి వస్తారు. మీరు ఎందుకు వచ్చారు అసలుకి? నేను సర్వీస్ చేయడానికి వచ్చాను. అది ఎప్పుడు చెప్తాను, అందరిలాగా కాకుండా మనస్ఫూర్తిగా చెప్తాను. అది టిల్ డేట్ చేస్తూ ఉన్నాను. ఓకే, బట్ సంపాదించి రాజకీయాలకే మొత్తం ఖర్చు పెట్టేశాను. నా డబ్బు నేను ఖర్చు పెడతాను తప్ప నేను ఎవరి దగ్గర చేయి చాచిన దాఖలాలు లేదు. ఇండస్ట్రీలో మీరు ఎవరినైనా అడగండి, చంద్రబాబు నాయుడు అడగండి, ఆయన పార్టీలో నేను ఏమన్నా ఆయన దగ్గర సహాయం పొందానా అని. ఎప్పుడు కూడా నమ్ముకున్న మనిషి కోసం ఫైట్ చేస్తాను, పని చేస్తాను, నన్ను నమ్ముకున్న వాళ్ళకి హెల్ప్ చేస్తాను. అంతేగాని ఎప్పుడు ఒకరి పేరు చెప్పి. ఎన్నాళ్ళు వస్తుంది? 2 సార్లు ఓడిపోయారు, 2 సార్లు మీరే పార్టీకి మీరే మీ సొంత డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఫస్ట్ 2 తెలుగుదేశంలో ఆల్మోస్ట్ మేమే మా ఓన్ గా పెట్టుకున్నాం. జగన్ గారు మంచి మనసుతో మాకు 2 సార్లు బాగా సపోర్ట్ చేశారు. సో దాని వల్ల కొంచెం సేఫ్ నేను. ఓకే, ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడ్డారు కదా ఒకనొక టైంలో? ఎప్పటికీ ఉంటాయండి. సంపాదించింది చాలా అమ్మేసుకో, సినిమాల్లో పోయింది, మళ్ళీ పాలిటిక్స్ లో పోయింది, మళ్ళీ సంపాదించుకుంటూ ఉన్నాను కదా. నాకు జబర్దస్త్ శ్యామ్ అంకుల్ బాగా సపోర్ట్ చేశారు ఆ టైంలో. ఓకే, సో ఆ షో ఇవ్వటం వల్ల నాకు క్రేజ్ వచ్చింది, ఫైనాన్షియల్ గా స్ట్రెంగ్ అవ్వటానికి అవకాశం వచ్చింది. ఓకే, సో ఆయనకి కూడా నా లైఫ్ లో ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. సో ఆ గ్రాటిట్యూడ్ ఉంటే చాలు. ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు మళ్ళీ జబర్దస్త్ వచ్చే అవకాశం ఉంది ఏమన్నా? అందరూ వెయిట్ చేస్తున్నారు మీకోసం. ఆ స్టేజ్ నిండుగా ఉండాలంటే మీ నవ్వుతో. లేదు, కొత్త షో ఏదైనా వస్తే చేస్తాను. రెడీయా? కొత్తది ఏదైనా అయితే ఓకే. సో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ రెడీగా ఉండండి, కొత్త షో. ఎందుకంటే సినిమాలు లేక పాలిటిక్స్ కి వచ్చినారని అప్పుడు చాలా మంది అన్నారనే నేను అప్పుడు ఆ షో చేశా. నేను సినిమా ఇండస్ట్రీకి, టీవీ ఇండస్ట్రీకి ఎప్పుడు వెళ్ళినా సక్సెస్ ఇవ్వగలను, నా ప్రేక్షకులు నాకున్నారని ప్రూవ్ చేయడానికి అప్పుడు యాక్ట్ చేయడం జరిగింది. చాలా ఏళ్ల తర్వాత యాక్ట్ చేశాను ఆ షోస్. అవును. సో సక్సెస్ చేసి మళ్ళీ ఆపేసి నేను మళ్ళీ మినిస్టర్ అయ్యాక ప్రజాసేవలో ఉండిపోయాను. ఓకే, సో ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉంది కాబట్టి మళ్ళీ నా అభిమానుల కోసం యాక్ట్ చేయాలనుకుంటున్నాను. వావ్. సో రోజా గారికి ఫ్యాన్స్ ఉంటారు, అట్ ది సేమ్ టైం రోజా గారి చీరలకి ఫ్యాన్స్ ఉంటారు. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారా వీటి కోసం? నాకు చాలా ఇంట్రెస్ట్. నాకు ప్రాపర్టీస్ మీద కన్నా శారీస్, జ్యువెలరీ మీద ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. శారీస్ అని కాదు, మోడర్న్ డ్రెస్, ఫ్రాక్స్ అయినా, లంగా ఓణీలైనా, శారీస్ అయినా చక్కగా రెడీ అవ్వటము, చక్కగా పూజ చేయటము, చక్కగా ఫ్రెండ్స్ తో ఎప్పుడు సరదాగా ఉండటం ఇష్టం నాకు. ఒక 10,000 చీరలు ఉంటాయంట మీకు? ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేసేస్తాను అన్ని. పెట్టి ఏం చేస్తారు అవన్నీ? మా వదినలకి, ఫ్రెండ్స్ కి, మా ఆడబిడ్డలకి ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకోండి. అన్ని కొత్తగానే ఉంటాయి, నావేం మాసిపోవు. నేను ఎంతసేపు కడతాను, ఓ 2-3 hours. మళ్ళీ ఇప్పుడైతే కొంచెం రిపీటెడ్ గా కడతాను, కాన్స్టెన్సీలో కూడా అవసరం కాబట్టి. అయినా కొత్తగానే ఉంటాయి. అంటే ఒకసారి కట్టుకున్న చీర కట్టుకోరు మామూలుగా? ముందు అలా ఉన్నాను, ఎమ్మెల్యే అయ్యాక మళ్ళీ రిపీటెడ్ గా చాలా సారీస్ కావాలి కాబట్టి వాడుతూ ఉన్నాను. హీరోయిన్ గా ఉన్నప్పుడైతే ఒక ఫంక్షన్ కి వేస్తే మళ్ళీ వేయం, ఎందుకంటే ఫొటోస్, వీడియోస్ అన్ని వచ్చేస్తాయి కదా. సో ఆ మెయింటెనెన్స్ చేయాలి కదా. హీరోయిన్ అంటే వాళ్ళు ఇంకా దేవలోకంలో దేవకన్యలాగే ఊహించుకుంటారు. ఈ వయసు వచ్చినా ఇంకా 18 ఏళ్ళలాగా ఉండాలనుకుంటారు. అదే పెద్ద బాధ. ఎక్కడన్నా పోతే మీరు అలాగే ఉన్నారండి అంటారు, లేకపోతే ఏంటండి ఇలా పాడైపోయారు, మొహం ఏంటి ఇలా ఉంది అంటారు. ఏం పాడైపోయారా బాబు, వయసు రాదా ఫేస్ మీద, అప్పుడు సినిమాలో ఉన్నట్టు ఎలా ఉంటారు? నాకు అసలు అంత అమాయకంగా అడుగుతారు తెలుసా అభిమానులు చూసినప్పుడు. మినిమం సారీ ఒక 50,000 60,000 అట్లేం లేదండి, ఇవంతా 8,000 అనుకుంటా అంతే. ఆర్గంజా వెయిట్ లెస్, ఆపరేషన్ అయింది కదా, సో వెయిట్ సారీస్ కట్టుకోలేకపోతున్నాను పొట్ట దగ్గర. సో కొంచెం వెయిట్ లెస్ వాడుతున్నాను. మంచి సారీస్, డిజైనింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఎవరు చేస్తారో గానీ నా ఫ్రెండ్ భార్గవి గారు అని ఉన్నారు, తను ఫస్ట్ బాగా చేసేది. ఈ మధ్యలో షమా అని, స్టారీ డ్రీమ్స్, ఇంకా ఫిరోజ్ అని, ఇంకా చాలా మంది ఉన్నారు నాకు డిజైనర్స్. సో వాళ్ళందరూ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. సో ఆ సిచ్యువేషన్ ని బట్టి
వెళ్ళే ఫంక్షన్ బట్టి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సో మీ స్టైల్ ను ఫాలో అయ్యే మిగతా ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు అనుకుంటా కదా? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అందరూ నన్ను ఫాలో అవుతున్నారు. హై నెక్ నేను వేస్తే అందరూ హై నెక్, నేను బాడీ ఒక కలర్ హ్యాండ్స్ ఒక కలర్ వేసేదాన్ని, అందరూ అవి స్టార్ట్ చేశారు. నేను వేరే మారిపోతూ ఉన్నాను. మళ్ళీ ఫుల్ నెక్ వేయటం, రౌండ్ నెక్ వేయటం స్టార్ట్ చేస్తే మళ్ళీ అందరూ అవే వేస్తున్నారు. మళ్ళీ కొన్ని రోజులు కాలర్ వేసాను, ఏది వేస్తే అందరూ అది వేస్తుంటే ఇంక మళ్ళీ నేను వేరే మార్చుకుంటూ వెళ్తాను. అంతే, రాజకీయాల్లో ఏది కంఫర్ట్ అది బెస్ట్ కదా. కొంచెం హై నెక్ ఉంటే ఈజీగా జనాల్లో ఉంటాము, ఏ యాంగిల్ లో ఎటు తీస్తారో తెలీదు, వంగి పని చేస్తూ ఉంటాము, లేదా కూర్చొని రోడ్ మీద ధర్నా చేస్తూ ఉంటాం. సో నీట్ గా ఉంటే బెటర్. మీరే రెడీ అవుతారా డైలీ, లేకపోతే ఇప్పుడు మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్? లేదు లేదు, మీరే నేనే ఇలా రెడీ అయిపోతారు అంతే, అలవాటు అంతే. ఓకే, హెయిర్ స్టైల్ కూడా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. హెయిర్ స్టైల్ కూడా ఫ్యాన్స్ ఉంటారు అమ్మాయిలు. నార్మల్ పోనీటైల్, నేను అదే పోనీటైల్ అంటే ఇట్లా నీట్ గా ఉంటే నాకు ఇష్టం. ఈ లూజ్ హెయిర్, ఫేస్ మీద అంతా హెయిర్ ఉంటే ఒక లాగా ఉంటుంది, చెమటలకి జనాల్లో తిరుగుతుంటే ఓకే అస్సలు అవ్వదు. నేను అంతే ఇలా నున్నకు దువ్వేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తే అమ్మయ్యా ఓకే ఇంక రండి ఫైటింగ్ అన్నట్టుంటుంది. ఓకే, సో ఇప్పుడు జ్యువెలరీకి ఫ్యాన్ ఉన్నారు, శారీస్ కి ఫ్యాన్ ఉన్నారు, హెయిర్ స్టైల్ కి ఫ్యాన్ ఉన్నారు, నా వాయిస్ కూడా చాలా మంది ఫ్యాన్ ఉన్నారు. దానికి ఫ్యాన్స్ ఉంటారు. ఒకరిద్దరికి నచ్చింది కానీ చాలా మంది 80% ఫ్యాన్సే ఉన్నారు. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పేది ఏంటి, మీలో నచ్చే ఒక మంచిదంటే? నేనైతే నవ్వు అని చెప్తాను, మెజారిటీ స్మైలే చెప్తారు అందరూ ఒక్క నవ్వుతో. ఫస్ట్ చూడగానే నా గురించి తెలిసిన వాళ్ళు నా మంచి మనస్సు నచ్చుతుంది అంటారు. పరిచయం అయితేనే కదా తెలుస్తుంది. బయట నుంచి చూసే వాళ్ళకి ఆరగెంట్ గా, తిమురుగా ఉంటుంది. ఏంటి అమ్మాయి చాలా యాటిట్యూడ్ గా ఉంది అనుకుంటారు, పక్కకు వచ్చి నాతో మాట్లాడితే తెలుస్తుంది కదా. ఓకే, సో అందరికి నవ్వు పెదాల మీదే ఉంటుంది, కొంతమందికి లోపల నుంచి వస్తుంది. రోజా గారికి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మా నాన్నగారి నుంచి వచ్చింది. సేమ్ ప్రింట్, నేను మా డాడీ స్మైల్, నా స్మైల్. సో మా నాన్న ఇచ్చిన వరం అని చెప్పొచ్చు. ఓకే, అందుకేనేమో నేను బాధగా ఎవరికి తెలియదు. మాక్సిమం ఎప్పుడు హ్యాపీగా ఎలా ఉంటారని అడుగుతారు నన్ను. నా ఫేస్ స్మైలింగ్ ఫేస్ ఉంది. ఓకే, సో మా అమ్మ నాన్న నాకు ఇచ్చిన వరం అది. సో ఏది వచ్చినా తట్టుకునే శక్తి భగవంతుడి ఫ్యామిలీ నుంచి వచ్చింది. భగవంతుడు ఇచ్చాడు. ఏదైనా ధైర్యంగా పోరాడే శక్తి మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారు. సో అన్నలంటే ప్రాణం, అంటే భయం. ఇప్పటికి ఎందుకు ఆయన ఇప్పటికి నన్ను 10th క్లాస్ స్టూడెంట్ లా చూస్తాడు, నీకు ఏం తెలీదు అంటాడు. లోపలికి వెళ్ళి రూమ్ లోకి వెళ్ళి నాకు పెళ్ళైంది, 2 పిల్లలు, వాళ్ళకి కూడా పెళ్లి చేసే వయసు, ఇంకా చిన్న పిల్లలు అనుకుంటున్నాడు అని మా ఆయన దగ్గర కొట్లాడుతుంటా. అక్కడ చెప్పొచ్చు కదా, నా దగ్గర చెప్తే ఏమొస్తుంది అంటాడు మా ఆయన. అక్కడ చెప్పలేక కదా నీ దగ్గర చెప్తున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.